మరి బీజేపీకి ఏమాత్రం నైతిక హక్కు లేదు. నేను చేతులు జోడించి ఈ తెలంగాణ ప్రజలకు, మరి ముఖ్యంగా నాగర్ కర్నూలు ప్రజలకు, మరి ముఖ్యంగా మహిళలకు నేను చేతులు జోడించి ఒక మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ బిడ్డగా నేను ఒక్కటే ప్రార్థిస్తున్నా, దయచేసి బీజేపీని మీ ఇళ్లలోకి రానివ్వకండి. నేను మళ్ళీ చెప్తున్నా, వాళ్ళు మతాన్ని రాజకీయాలను కలుపుతూ ఉన్నారు. మనం అందరం కూడా హిందువులమే, మనమందరం మెజారిటీ మంది హిందువులమే, మనమందరం కూడా బీజేపీ లేనప్పటి నుంచి యుగాలుగా దేవులను పూజించుకుంటూ వస్తున్నాము, దేవులను ప్రార్థిస్తూ వస్తున్నాము. శ్రీరామచంద్ర భగవానుని ఎప్పటి నుంచో శ్రీరామనవమి ఉన్నది, హనుమాన్ జయంతి ఎప్పటి నుంచి ఉన్నది. ఇవాళ కొత్తగా వచ్చి బీజేపీ వాళ్ళు చేసింది ఏం లేదు. వాళ్ళు రామ మందిరాన్ని నిర్మించిన, రామ మందిరం వాళ్ళు నిర్మించకముందే ఈ దేశంలో లక్షలాది కోట్లాది రామ మందిరాలు, హనుమాన్ మందిరాలు ఉన్నాయి. వాళ్ళు కొత్తగా చెప్పింది లేదు. మధ్యమడుగు ఆంజనేయ స్వామి దేవాలయం ఎప్పటి నుంచి ఉన్నది, మధ్యమడుగులో ఉండే రామాలయం ఎప్పటి నుంచి ఉన్నది, సిరిసినగంటలో సీతారామస్వామి దేవాలయం 100 సంవత్సరాల ఇది ఉన్నది. వాళ్ళు కొత్తగా వచ్చి చేసింది ఏమి లేదు. కానీ ఇంటింటికి అక్షింతలు ఇచ్చి ఇవాళ మేమే హిందూ ధర్మాన్ని రక్షిస్తున్నాము అని చెప్పే ఒక కొత్త ప్రచారాన్ని తీసుకొచ్చి మా యువతను మత్తుమందులో ముంచుతున్నారు. కానీ ఇక్కడ ఒక ప్రమాదం ఉంది, అదే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. కర్ణాటకలో ప్రజ్వల్ రేవన్న అనే ఒక పార్లమెంటు సభ్యుడు గత 4, 5, 6, 7 సంవత్సరాలుగా 1000 మంది మహిళలను, 2900 మహిళలను ఘోరంగా అత్యాచారం చేసి వాళ్ళ వీడియోలు తీసి తన సెల్ ఫోన్లో దాచిపెట్టుకున్నాడు. ఆయనకు ఎన్డీఏ టికెట్ ఇచ్చి, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్, ఏ ఎన్డీఏ అయితే నరేంద్ర మోడీ నాయకుడు, అమిత్ షా నాయకుడు, ఆ ఎన్డీఏ ఆయనకు టికెట్ ఇచ్చి ఆయనను గెలిపించండి అని సాక్షాత్తు నరేంద్ర మోడీ గారే ప్రచారం చేసింది. నరేంద్ర మోడీ గారు ప్రచారం చేయడమే కాదు, ఆయన నేరస్తుడని తెలిసి కూడా ఈ పని చేసింది. ఎందుకు చెప్తున్నా ఈ విషయం అంటే, వీళ్ళకు కేంద్ర ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది, రాష్ట్ర ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నది, తర్వాత వీళ్ళకు ఈడీ ఉన్నది, నిఘా సంస్థలు ఉన్నాయి. ఇవన్నీ ఉంటే ఒక ఎంపీ, సిట్టింగ్ ఎంపీ, ఆయన వాళ్ళ నాన్నగారు హెచ్డి రేవన్న, దేవగౌడ కొడుకు హెచ్డి రేవన్న, ప్రజ్వల్ రేవన్న తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి కనీసం అంటే 2000 మంది మహిళలను అత్యాచారాలు చేసి వాళ్ళ వీడియోలు దాచిపెట్టుకున్నారు. వీళ్ళు చేయని దౌర్జన్యం అన్నీ లేవు. బీజేపీ వాళ్ళకు తెలిసి ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటంటే, స్థానిక బీజేపీ కార్యకర్తలు వీళ్ళకి ఇవ్వకండి, వీళ్ళు దుర్మార్గులని తిరుగుబాటు చేసిన ఒక సెంట్రల్ మినిస్టర్ను తీసుకొచ్చి వాళ్ళ నోర్లు మూయించి వాళ్ళ అభీష్టానికి వ్యతిరేకంగా ఇవాళ నరేంద్ర మోడీ, అమిత్ షాలు ప్రజ్వల్ రేవన్నకు టికెట్ ఇచ్చింది. అయిపోయింది, ఎలక్షన్ అయిపోయిన మరుసటి రోజే ప్రజ్వల్ రేవన్న ఎట్లా నన్ను పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారో నా భయంతో ఇక్కడ కేంద్ర హోంశాఖ మంత్రి, ఆయన కంట్రోల్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అని ఉంటాయి, ఆయన కంట్రోల్లో ఇమిగ్రేషన్ కౌంటర్స్ ఉంటాయి, ఆయన రాత్రే జర్మనీకి పారిపోయాడు. అంటే నీరవ్ మోడీ ఎట్లా పారిపోయిండో, మెహుల్ చోస్కి ఎట్లయితే పారిపోయిండో, విజయ్ మల్లా ఎట్లయితే పారిపోయిండో, నిత్యానంద స్వామి ఏ విధంగా అయితే పారిపోయిండో, ఆ విధంగానే అలా ప్రజ్వల్ రేవన్న దేశం వదిలిపెట్టి పారిపోయిండు. అంటే మీరు బేటీ బచావో బేటీ పడావో అన్న నినాదం ఏమైంది? బేటీ బచావో బేటీ పడావో అన్న నినాదం ఏమైంది? భారత్ మాతాకి జై అంటున్నారు. భారత్ మాతాను గౌరవించే విధానం ఇదేనా మోడీ గారు? మీరు చెప్పండి. మహిళలను గౌరవించే విధానం ఇదేనా? మరి ఈ 22,900 మంది మహిళల అఘాయిత్యానికి గురైన వీళ్ళు భారత్ మాత ప్రతిబింబాలు కాదా? వాళ్ళ రక్షణ మీ బాధ్యత కాదా? దేశ ప్రధానిగా వాళ్ళ రక్షణ మీ బాధ్యత కాదా? మరి కేంద్ర హోంశాఖ మంత్రిగా అమిత్ షా గారు ఎట్లా ఒక ఇంటర్నేషనల్ ఇమిగ్రేషన్ కౌంటర్ను దాటుకొని ఒక సీరియల్ రేపిస్ట్, అఘాయిత్యం చేయడమే అలవాటుగా ఉన్నవాడు ఆ చేసిన అఘాయిత్యాన్ని వీడియోగా చిత్రీకరించి తన సెల్ ఫోన్లో 2,946 వీడియోలు దాచుకున్నవాడు మీకు తెలియకుండా దేశం ఎట్లా దాటుతాడు? ఇవాళ బీజేపీ దీనికి సమాధానం చెప్పాలి. బీజేపీ దీనికి సమాధానం చెప్పిన తర్వాతనే మా ఊళ్ళో రావాలి. నేను తెలంగాణ మహిళలందరికీ కూడా, తెలంగాణ అక్కలకు, కర్ణాటకలో ఏం జరుగుతుందో చూడండి. మొన్న కర్ణాటక అయింది, రేపు తెలంగాణలో ఇదే అవుతుంది. మణిపూర్లో మహిళలు నగ్నంగా ఊరేగించిన చరిత్ర బీజేపీ. అందుకొరకే అక్కడ ప్రజలందరూ కూడా తిరగబడ్డారు. ఇలా హత్రాస్లో మనీషా వాల్మీకి అనే ఒక దళిత మహిళ, ఆమెను రేప్ చేస్తే రాత్రి 2 గంటలకు తల్లిదండ్రులు లేకుండానే అడవుల్లో ఆమె శవాన్ని కాల్చిన ఘోరమైన చరిత్ర ఇలా బీజేపీకి ఉన్నది. అదేవిధంగా మరి
కర్ణాటకలో ప్రజ్వల్ రేవన్నను గెలిపించండి అని సాక్షాత్తు నరేంద్ర మోడీ ఆయనతో ఫోటోలు దిగి పబ్లిక్ మీటింగ్స్లో ఆయన గెలిపించండి అని చేసిన చరిత్ర మరి ఇవాళ బీజేపీకి ఉన్నది. అందుకొరకు మీకు చేతులు జోడించి తెలంగాణ ప్రజలందరూ కూడా మరొక్కసారి చెప్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీ కార్యకర్తలను మన ఇళ్ళకి రానివ్వద్దు. వాళ్ళు రాత్రి 8 గంటల తర్వాత మరి బీజేపీ కండువాలు వేసుకొని మన ఇళ్ళకి వచ్చినప్పుడు ఒక్కటే ప్రశ్న మీరు అడగాలి. ప్రజ్వల్ రేవన్న అనే సీరియల్ రేపిస్టు 2900 మంది మహిళలను అఘాయిత్యం చేసిన వాడి కోసం నరేంద్ర మోడీ ఎందుకు ప్రచారం చేసిండు? వాడు దేశం విడిచిపోవడానికి కారకులు ఎవరు? అమిత్ షా కాదా అన్న ప్రశ్న మీరు అడగాలి. అందుకొరకే ఇక్కడ జరగబోయే ఏ సభల్లో కూడా మనం ఈ ప్రశ్న అడగాలి. బీజేపీలో ఉన్న అక్కలు చెల్లెలకు కూడా నేను చేతులు జోడించి మరి కోరుకుంటున్నా, అన్నలకు కూడా కోరుకుంటున్నా, రేపు మన బిడ్డల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడతాయి, మన బిడ్డల రక్షణ కూడా ప్రమాదంలో ఉంటుంది. మన మహిళలకు ఇక్కడ రక్షణ లేదు. బేటీ బడావో బేటీ బచావో అన్నది కేవలం ఒక శుష్క నినాదం మాత్రమే, దయచేసి గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఘోరంగా మరి విఫలమైంది. అదేవిధంగా ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా కలిసికట్టుగా ఉండి బీఆర్ఎస్ను మరి దెబ్బతీయ ప్రయత్నం చేస్తున్నాయి. కానీ ఒక్కటి మీకు చెప్పాలనుకుంటే తెలంగాణ ప్రజలకు అన్ని సర్వేలు కూడా బీఆర్ఎస్కు దాదాపుగా 10 నుంచి 12 సీట్లు వస్తాయని అన్ని సర్వేలు కూడా చెప్తున్నాయి. బీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలవబోతున్నది. తెలంగాణ అనేది నివురుగప్పిన నిప్పులాగా మరి రగులుతూ ఉన్నది కోపంతో. ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది, మరోవైపు బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేస్తూ అంటా ఉన్నది. 400 సీట్లు ఇవ్వండి, రాజ్యాంగాన్ని రద్దు చేస్తూ అంటా ఉన్నది. రాజ్యాంగాన్ని రద్దు చేస్తే మొట్టమొదట పోయేది రిజర్వేషన్, కులపరమైన రిజర్వేషన్లు, మతపరమైన రిజర్వేషన్లు పోతాయి. సో మరి కేంద్ర మంత్రి అమిత్ షా గారే స్వయానా చేవేళ్ల సభలో ఏం చెప్పాడు? గైర్ సంవిధానిక్ ఆరక్షణకు హమ్ నికాల్ దేంగే అంటే రాజ్యాంగం రిజర్వేషన్లు పెట్టమని చెప్పింది మరి రాజ్యాంగ వ్యతిరేక చర్యట్లయితే అమిత్ షా గారు మీరే చెప్పాలి. అందుకొరకు ఈ బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేస్తూ ఉంటుంది. అందుకొరకే బీజేపీని కూడా మనం ఓడగొట్టాల్సిన అవసరం ఉన్నది. అందుకొరకే తెలంగాణ ప్రజలు మరి ముఖ్యంగా అన్ని వర్గాలకు చెందిన ప్రజలు వీళ్ళందరూ కూడా ఈరోజు బీజేపీని కాంగ్రెస్ను ఓడగొట్టి మరి బీఆర్ఎస్కు పట్టం కట్టాలని, ఎంత దూరం వెళ్తే అంత దూరం బీఆర్ఎస్కు పట్టం కట్టాలనే ఉత్సాహంతో ఉన్నారు. మేము గ్రామీణ ప్రాంతాలు అంతా కూడా అదే చూస్తున్నాం. అందుకొరకు మరి తప్పకుండా ఈరోజు ప్రజలందరూ కూడా బీజేపీకి ఓట్లేసి కాంగ్రెస్కు ఓట్లేసి మరొక్కసారి మోసపోయి మన బొందల మనమే పడకూడదు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీ ద్వారా మరి నాగర్ కర్నూలు నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరొకసారి కోరుకుంటూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ మరి రైతు